రిజైన్ చేసినా చేయని ప్రతి ఒక్క వాలంటీర్ని తీసుకోండి. ఎందుకంటే రెన్యువల్ లేదు అంటున్నారు కదా, మరి జీవో ఎలా రెన్యువల్ లేనప్పుడు రిజైన్ చేసిన వాళ్ళు కూడా చెల్లదు రిజైన్లు. కనుక ప్రతి ఒక్కరిని కూడా తీసుకోండి. ఒకటండి 10,000 మీరు జీతం ఇస్తారంటే కొత్తగా రెన్యువల్ జీవో తీసుకురావాలి. మరి అలాంటప్పుడు రెన్యువల్ జీవో తీసుకొచ్చి కదా మీరు చెయ్యాలి ఏదైనా సరే. ఆ రెన్యువల్తో పనే ఉంది సార్. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నామండి, దయచేసి కొత్త రెన్యువల్ తీసుకోండి. ప్రభుత్వానికి ఒక జీవో తీసుకురావడం కష్టం కాదు కదండి. పాత గవర్నమెంట్ తీసుకొచ్చింది, అలాగే మీరు కొత్త జీవోని తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఉద్యోగులుగా తీసుకోండి. ఎందుకంటే న్యూ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు చాలా మంది 30 నుంచి 35 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారండి. ఎవరికి అసలు ఎక్కడా కూడా ఇంతవరకు అంటే ఎక్కడికైనా జాబ్ చేసామనుకోండి, మేము మాకు ఇది వస్తుంది ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అని ఇస్తారు. ఈ 5 సంవత్సరాలు మాకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేదు, వేరే జాబులకి వెళ్ళే అవకాశం లేదు. దయచేసి మా వాలంటీర్ల మీద దయ ఉంచి మీరు ఒకే ఒక్క అవకాశం మాకు ఇచ్చి చూడండి. మీ ప్రభుత్వం తరఫున మేము అదే వర్క్ చేస్తాం. మేము పార్టీలకు అదే. నేను సిఐటి అనకాపల్లి జిల్లా కోశాధికారి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థను